దివ్య, రేపు సింహాచల గిరి ప్రదక్షిణకి వస్తున్నావా? అవునా? అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు ఇది? అప్పట్లో కొంతమంది భక్తులు సంతానం కోసం లేదంటే తీరని కోరికల కోసం ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళు కోరుకునేవి గాని లేదంటే సంతానం కోసం గాని ఇలా ప్రదక్షిణ చేసేవారు అనమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళు కోరుకునేవి జరుగుతాయని భక్తుల నమ్మకం. అండ్ అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేస్తారో ఇక్కడ వైజాగ్ లో కూడా సింహాచలం చుట్టూ ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇది ఆషాఢంలో పౌర్ణమి ముందు రోజు ఈ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడుతుంటారు. అవునా? అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఈ ప్రదక్షిణ 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ ప్రతి సంవత్సరం 5 లక్షల మంది భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అవునా? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి ఇది? ఈ ప్రదక్షిణ సింహాచలం గుడి దగ్గర తొలి పావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసి ఎన్నేడి మీదుగా మొత్తం సిటీ అంతా తిరిగి మళ్ళీ తొలి పావంచ దగ్గరకు వచ్చి కొండపైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ముగిస్తారు. అంతేకాదు, ఈ సింహగిరి చుట్టూ ఒక్కసారి తిరిగితే 3 సార్లు భూ ప్రదక్షిణతో సమానమని చెబుతుంటారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు పోతాయని, కోరికలు నెరవేరుతాయని, సంతానం లభిస్తుందని, ముఖ్యంగా మోక్షం అయితే లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంకో విషయం తెలుసా? గిరి ప్రదక్షిణ వల్ల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అవునా? ఏంటది? 32 కిలోమీటర్లు నువ్వు స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ గిరి ప్రదక్షిణకి మెయిన్ అట్రాక్షన్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపాలతో పుష్పరథం అయితే జనాల మధ్య ఈ ప్రదక్షిణలో పాల్గొంటుంది. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఎవ్రీ ఇయర్ వైజాగ్ లో వర్షం పడకపోయినా ఈ ప్రదక్షిణ రోజు మాత్రం వర్షం ఖచ్చితంగా పడుతుంది. అవునా? ఇంత అద్భుతమైన విషయాలు ఇన్నుంటే మరి తప్పకుండా వెళ్ళాలి కదా. వెళ్దామా? ఖచ్చితంగా వెళ్దాం. మీరు కూడా మాతో రండి.